ప్రశ్న చిన్నదే, అడిగింది సూటిగానే. కాకపోతే దానికి అర్థం తెలిస్తే చాలా లోతుంటుంది. మనకి భారతదేశంలో ధర్మాలకు సంబంధించినటువంటి విద్య బోధించకపోవడం వల్ల సాధారణమైనటువంటి వాళ్ళకి చాలా తెలియనటువంటి సందర్భంలో తెలియాల్సినటువంటి అంశం. షరియా పూర్తిగా అమలు చేయండి. నేరాల విషయంలో షరియా ఎందుకు తొలగించారు? దొంగతనం చేస్తే చేతులు తీసేయాలి, దేశద్రోహానికి బహిరంగంగా ఉరి తీయాలి, పెళ్లి విషయంలోనూ షరియా అమలు చేస్తారు, నేరాల్లో చేయరు, చేయాలనుకుంటే పూర్తిగా అమలు చేయాల్సింది. ఇది అమిత్ షా కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి మాట. పెళ్లి విషయంలో షరియా ప్రకారం నలుగురిని వివాహం చేసుకోవడానికి మాకు హక్కు ఉండాలని కోరుకునేవాళ్ళు, అదే షరియా దాంట్లో మళ్ళీ కేవలం పెళ్ళిళ్ళ విషయంలోనే అమలు చేస్తాం, విడాకుల విషయంలోనే అమలు చేస్తామని ఎలా చెప్తారు? షరియా చట్టాలు పూర్తిగా అమలు చేయాలి కదా. అట్లా చేయదలుచుకుంటే షరియా చట్ట ప్రకారం దొంగతనం చేస్తే చేతులు నరికేయాలి, అట్లాగే మద్యం సేవించకూడదు, డ్రగ్స్ సేవించకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అదే షరియా చట్టంలో. వాటిని ఎందుకు అమలు చెయ్యరు? చేయదలుచుకుంటే ముస్లిం మత పెద్దలు అన్నిట్లోనూ చెయ్యాలి కదా అని అడుగుతున్నారు ఆయన.